హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మీకు 2026 సంవత్సరంలో తులారాశి, సింహరాశి, కర్కాటక రాశి వారికి మహాదశ ప్రారంభం కనిపించబోతుంది. ఈ సమయంలో కొన్ని సమస్యలు రావచ్చు, కానీ సరైన పరిహారాలు చేస్తే మీ జీవితం మంచి మార్గంలోకి వస్తుంది. ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ కాలంలో ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి, తెల్లటి పూలతో అర్చన చేయండి, గోమాతకు ఆహారం పెట్టండి, ఓం శుక్రాయ నమః మంత్రాన్ని రోజు 11 సార్లు జపించండి. ఇలా చేస్తే గనక ధనలాభం, శాంతి కలుగుతుంది. అదేవిధంగా సింహరాశి వారిని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో ఒత్తిడి ఉండొచ్చు. దానికి గనక పరిహారం గనక చూసుకుంటే ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నీరు అర్పించండి, ఉదయం సూర్య నమస్కారాలు చేయండి, గోధుమ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది, ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. ఇది మీకు ధైర్యం, శక్తి ఇస్తుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు రావచ్చు. దానికి కనుక పరిహారాలు చూసుకుంటే ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయండి, పాలు బెల్లం దానం చేయండి, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి, చంద్రుడిని చూసి ధ్యానం చేయండి. ఇది మనసుకు శాంతి, స్థిరత్వం ఇస్తుంది. ఈ చిన్న పరిహారాలు కనుక మీరు నమ్మకంతో చేస్తే మహాదశలో వచ్చే కష్టాలు తగ్గి మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు గనక ఈ 3 రాశులలో ఉండి మీకు గనక సమస్యలు ఉన్నట్టయితే మీ జాతకాన్ని నా వాట్సాప్ నెంబర్కు పంపించండి. మీ జన్మకుండల్ని నేను పరిశీలించి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం మీకు మంచి కరెక్షన్ ఇస్తాను. అదేవిధంగా మీకు ఉచితంగా ఒక మంచి రత్నాన్ని అందిస్తాను. ఆ రత్నం కనుక మీరు ధరించినట్టయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.